ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం ఎందుకంటే మన గ్రామంలో అందరికి తెలుసు భూములు పోయినాయి, పైసలు పోయినాయి, అన్ని పోయినాయి. పైసలు భూములు ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ భూములు ఉండాలని లేదు, భూములు లేనలో కాదు. ఇక్కడ కాలేజ్ ఏర్పడితే మెడికల్ కాలేజీ వేరే కాలేజీలు వస్తే మన ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలకు రేపు కాలేజ్ చూస్తూ చదువుకోవాలనే ఆలోచన వస్తుంది. ఇక్కడ ఏమన్నా మనకు హాస్పిటల్కి ఏమైనా ఇబ్బంది అయితే మనం మామూలు పోతున్నాం, ఎన్కే ఎస్వీఎస్ హాస్పిటల్ పోతున్నాం, అట్లనే హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ పోతున్నాం. మధ్యలో ఎప్పుడు చచ్చిపోతాం తెలియదు, ఎప్పుడు పోతాం తెలియదు. కాబట్టి లేక మనకు ఒక అవకాశం వచ్చిందని ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పి మనం ఆలోచన చేసినాము. ఆలోచనతోటే మనము భూములు ఇచ్చినాము. భూములు ఇస్తే కూడా నష్టపరిహారం సగం ఇవ్వలే, అయినా కూడా కొడంగల్ డెవలప్మెంట్ కోసం, అభివృద్ధి కోసము మేము త్యాగం చేసి ఇస్తే ఈరోజు శంకుస్థాపన చేసి పనులు స్టార్ట్ చేసి ఇక్కడ నుండి భూములను ఈ కళాశాలను లగచర్లకు తరలిస్తున్నారని చెప్పి వస్తున్నటువంటి వార్తలను స్పందిస్తూ గత 20 రోజుల నుండి మనం చూస్తున్నాం. కొట్లాట జరుగుతా ఉన్నది. ఇవి ఇక్కడనే పెట్టాలి. ఎక్కడైతే శంకుస్థాపన చేసిరో మీ ఇచ్చిన మాట ప్రకారమే మేము చేయమంటున్నాం, వేరే ఏం అడగతలేదు. మాకు ఆశ చూపించి ఇక్కడ నుండి లగచర్లకు పోతా ఉన్నాయని చెప్పి మెడికల్ కాలేజ్, అదేవిధంగా పాత కొడంగల్లో సమీకృత గురుకుల పాఠశాలలు అంటే ఇంటిగ్రేట్ అన్ని కలిసి ఒక దగ్గర 1000 మంది విద్యార్థులతో ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. మేము చేసే కార్యక్రమము ఏ ఒక్క పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ ఒక్క పార్టీకి అనుకూలం కాదు. మేము చేసేటటువంటి కార్యక్రమము మా ప్రాంతంలో విద్యా వైద్యం చాలా వెనుకబడ్డది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లేవు. మా ప్రాంత బిడ్డలందరూ కూడా రోడ్ల మీద ఈరోజు అన్ని విధాలుగా నష్టపోయారు. మీరు వచ్చిర్రు, ఒక ముఖ్యమంత్రి అయ్యారు అని చెప్పి మేము ఎంతో సంతోషపోయినాము. మీకు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే మేము రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి చరిత్ర ఈ ప్రాంత బిడ్డలుగా మా అందరికీ ఉన్నది. కాబట్టి మేము కోరుకునేటటువంటి విషయం ఏంటంటే ప్రజల యొక్క అభిప్రాయాలను సేకరించి ప్రజలకు అవసరమైనది కావాలి. మీరు ఏం తెచ్చిపెట్టినా కూడా మాకు ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే ఇక్కడ చదువు కావాలి, ఆరోగ్యం కావాలి అనేటటువంటి ఒకటే ఒక కాన్సెప్ట్ మా దగ్గర. విద్యా వైద్యం ఉండాలంటే ఈ మెడికల్ కళాశాల, వెటర్నరీ కళాశాల, నర్సింగ్ కళాశాల, గురుకుల పాఠశాలలో ఇక్కడనే నిర్వహించాలి. అదేవిధంగా ఇక్కడనే మాకు ఉపాధి అవకాశాలు వస్తాయి. ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్న ట్రాన్స్పోర్ట్ పెరిగి జనాలు హాస్పిటల్కు రావడం వల్ల కొన్ని 3,500 మంది ఈ కొడంగల్లో తిరగడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వస్త్ర వ్యాపారం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రూమ్ రెంట్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్ కావచ్చు, ప్రతిదీ కూడా ఆర్థికంగా ఇక్కడ అభివృద్ధి చెంది రేపటి మా పిల్లల భవిష్యత్తు కోసము మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ కొడంగల్ అనేది 100 సంవత్సరాల నుండి వెనుకకు పడేసినటువంటి ప్రాంతం. ఇది పాలకులు చేసిన తప్పిదాలకు ఈరోజు మేము అనుభవిస్తున్నాము. మళ్ళీ ఇంకా 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది ముఖ్యమంత్రి గారిది. మన ముందు మిగిలినది కేవలం 2 సంవత్సరాలు మాత్రమే. ఈ 2 సంవత్సరాల్లో మాకు విద్యా వైద్యమే ముఖ్యమైనది. మీరు ఎన్ని తెచ్చిపెట్టినా కూడా మాకు ఈ 2 కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. వీటిని ఇక్కడనే నిర్మిస్తామని చెప్పి మీరు హామీ ఇవ్వాలని చెప్పి ప్రజలందరి తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఈ యొక్క ఉద్దేశాన్ని గురించి మన న్యాయవాది నరేందర్ సింగ్ గారు